ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదికెదను. ప్రతి ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపించేదను. నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. నా మొర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు స్తోత్రములు ప్రభువా. గత రాత్రంతయు మమ్మల్ని కాచి మరొక నూతన ఉదయాన్ని దయాకిరీటముగా మాకిచ్చినందుకే మీకే స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నారు కదా నాయనా. మా జీవితంలో శ్రేష్టమైన దినములు పోగొట్టుకోకుండా ప్రతి వారము నిర్మలమైన మనస్సు కలిగి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే వారముగా ఉండడానికి మాకు సహాయము చేయండి. అయ్యా, మీ రక్తములో కడిగి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధతను కోల్పోకుండా, మీ సహవాసము నుండి తప్పిపోకుండా అనుదినము మాకు తోడుగా ఉండి సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రభువా, ఈరోజు వృధాగా పోనీయకుండా సద్వినియోగము చేసుకుంటూ నీ వాక్యములు మేము దీవించే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాము. ఈ రోజంతా మా రాకపోకలందు, మా ప్రయాణాలలో మీ కాపుదల, భద్రత, సంరక్షణ దయచేయండి ప్రభువా. మా బిడ్డలను, వారి కుటుంబాలను, వారి ఉద్యోగాలను, పిల్లలను మీకు సమర్పించుచున్నాము. సాతాను తంత్రాలకు, మోసాలకు పడిపోయి ఉరిలో చిక్కుకొనకుండా మీ రక్తపు కోటలో దాయండి. మా చిన్నారి బిడ్డలందరినీ దేవుని దయ్యందును, పెద్దల దయ్యందును, మీ దయ్యందును, మీ జ్ఞానమందును ఎదిగి మీకు, దేశానికి, తల్లిదండ్రులకు మంచి ప్రయోజనకరములుగా ఉండునట్లు దీవించండి. బాలుడు నడవలసిన మార్గము వారికి చూపి మంచి సన్మార్గంలో నడిపించినట్లుగా చేయుటకు తల్లిదండ్రులకు, టీచర్స్కు కృప చూపించండి. మా బిడ్డల ఉద్యోగాలలో, వారి రాకపోకలలో, వారి కుటుంబాలకు తోడుగా ఉండండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి జీవిత భవిష్యత్తు కొరకు మంచి ఉద్యోగాలను మీ చిత్తములో అనుగ్రహించండి. ఏకాంగులను సంసారాలుగా చేసే దేవుడు కనుక వివాహమునకు సిద్ధపడుతున్న యుక్త వయసు వచ్చిన వారిని జ్ఞాపకము చేసుకొని మంచి సాటి అయిన సహకారులను అనుగ్రహించి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కనుక అన్ని పరిస్థితులను అనుకూలపరిచి వివాహము ఘనముగా నీ కృపలో జరిగించమని వేడుకొనుచున్నాను. వివాహము అయ్యి భార్యాభర్తలుగా జీవించుతున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని భార్య భర్తకు లోబడి ఉండాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి అనే షరతులను పాటిస్తూ నిన్నే అధిపతిగా చేసుకొని సౌఖ్య, శాంతి, సమాధానాలతో జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఈ మా విన్నపములన్నీ యేసయ్య మధుర నామములో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి హెచ్చించునుగాక. మీ ప్రయత్నములన్నిటినీ సఫలీకృతము చేయునుగాక.